పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నటువంటి కాలాన్ని కనుక పరిశీలిస్తే ఇది అంతర్గతంగా బలమైనటువంటి మార్పులను తీసుకొచ్చేటటువంటి కాలంగా ఉండబోతుంది. మీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు అష్టమ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడితో పాటు అష్టమ స్థానంలో బుధ శుక్ర గ్రహాలు కూడా అంటే శుక్రుడు 4వ తేదీ రాత్రి వరకు, బుధుడు 7వ తేదీ వరకు అష్టమ స్థానంలోనే ఉంటారు. ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీకు ఏ విధంగా ఉంటుంది అంటే ఊహించినటువంటి ఆర్థిక లాభాలు వస్తాయా, ఆర్థిక నష్టాలు వస్తాయా, చేసేటటువంటి ప్రతి పని విజయవంతం అవుతుందా, ఇబ్బందులు కలుగుతాయా అనే విషయం మనం పరిశీలిద్దాం. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి ఈ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మీకు ఇంటర్నల్గా కనుక తీసుకుంటే ధనుర్రాశి వారికి పవర్ పెరుగుతుంది. రీసెర్చ్ చేసే వారికి, ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి వారికి పాత ఆస్తుల ద్వారా ఊహించినటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. జూలై 4వ తేదీ వరకు శుక్రుడు, జూలై 7వ తేదీ వరకు బుధుడు కూడా అష్టమ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత ఈ రెండు గ్రహాల యొక్క కారణం చేత కొద్దిగా ఆర్థికపరమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. అయితే శత్రు సమస్యలు, శత్రు భయము ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అత్తమామల నుంచి కూడా కొద్దిగా సపోర్ట్ తగ్గినట్టుగా అనిపిస్తున్నదా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో డబ్బు కనుక చేయి జారింది అంటే మరలా దానిని తిరిగి తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ప్రధానంగా తీసుకుంటే దశమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి ఉద్యోగపరంగా తీసుకుంటే సడన్గా డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం, అంటే ఊహించిన విధంగా మధ్యలోనే బ్రేక్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అరే, మన ప్రమేయం లేకుండా మనం ఏ పొరపాటు చేయలేదు, బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాం, అయినా సరే నాకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది అని ధనుర్రాశి వారు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలానే 7వ తేదీ తర్వాత బుధుడు కూడా వక్రగమనంలో మరలా సప్తమ స్థానంలోకి వస్తున్నటువంటి కారణం చేత గతంలో విడిపోయినటువంటి బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో మరలా వారు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో ఆల్రెడీ రవి సంచరిస్తున్నాడు 7th హౌస్లో. సప్తమంలో సంచరించే రవిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత వైవాహిక జీవితంలో ఇగో సమస్యలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇగోయిజం అనేటటువంటి ఇక్కడ మీరు ప్రదర్శించకూడదు. మీ భాగస్వామికి, జీవిత భాగస్వామికి కానీ, వ్యాపార భాగస్వామి కానీ మీపై కొంత అసంతృప్తి కూడా కలిగే అవకాశం ఉంది. మీ మాట తీరును, ప్రవర్తనను కొద్దిగా మార్చుకోవటం అనేది ఇక్కడ ప్రధానంగా ధనుర్రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. 6వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు అద్భుతమైనటువంటి శత్రు విజయాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పాలి. కోర్టు కేసులు కానీ, పోటీ పరీక్షల్లో కానీ ఖచ్చితంగా మీదే పైచేయిగా మారుతుంది. అయితే చిన్నపాటి రక్త సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే దశమ స్థానాధిపతి అంటే మీ జన్మలగ్నానికి 4థంలో సంచరించేటటువంటి శని వీక్షణం దశమ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో గ్రోత్ అనేది చాలా స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ రాత్రి 1:05 వరకు ఉండేటటువంటి సమయంలో వాక్స్థానంలో, ధనస్థానంలో, కుటుంబ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఈ 3 రోజులు కూడా మీకు ఆర్థికంగా చాలా బలమైనటువంటి శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. అంటే రావాల్సినటువంటి పాత బాకీలన్నీ వసూలవుతూ ఉంటాయి. మాట తీరు చాలా బ్రహ్మాండంగా ఆకర్షణీయంగా మారుతూ ఉంటుంది. దీనివల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా
కుటుంబపరమైనటువంటి సభ్యులతో కూడా కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన పెట్టుబడులకు ఇది దాదాపుగా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక 3వ తేదీ రాత్రి నుంచి 6వ తేదీ ఉదయం 9:56 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించేటటువంటి చంద్ర రాహు గ్రహాల యొక్క కలయిక కొద్దిగా తెగింపు ధోరణి కూడా ధనుర్రాశి వారిలో కనిపిస్తుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ధనుర్రాశి వారికి ఏ విధంగా అనిపిస్తుందంటే ఏదైతే అది అవుతుంది, విపరీతమైనటువంటి ధైర్యం కూడా పెరిగే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. కమ్యూనికేషన్, మార్కెటింగ్, రైటింగ్ రంగాల్లో ఉన్నటువంటి వారు చాలా గొప్ప బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ఇంకా ఈ రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 6వ తేదీ ఉదయం 9:56 నుంచి 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ రకంగా ఉంటుంది అని తీసుకుంటే కొద్దిగా అంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు చతుర్థంలో శనితో కలిసినటువంటి కారణం చేత విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కొద్దిగా సుఖం అంటే ఇంటర్నల్ ప్రెషర్తో బాగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ సమయంలో మీకు అర్ధాష్టమ చంద్రదోషం అనేటటువంటిది కూడా ఏర్పడుతుంది. ఈ కారణం చేత మానసిక స్థితి కానీ ఆరోగ్యపరంగా కానీ ఈ 2 రోజులు మీ మనస్సును కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. తీవ్రమైనటువంటి అలసట, నిరాశకు గురవుతూ ఉంటారు. ఇంట్లో ప్రశాంతత కరువైనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. ఇక్కడ ఒక చిన్న సూచన ఏమిటంటే మీరు ఇల్లు లేదా వాహనాలు మొదలైనటువంటి కొనుగోలు విషయాల్లో ఈ సమయంలో ఎలాంటి అగ్రిమెంట్స్ చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏమిటంటే 8వ తేదీ సాయంత్రం 4:02 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత బ్రహ్మాండమైనటువంటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానపరమైనటువంటి సానుకూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసి గత 3-4 రోజుల నుంచి మీరు ఏదైతే విపరీతమైనటువంటి టెన్షన్లు, ప్రెషర్లో విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అదంతా ఒక్కసారిగా చేత్తో తీసేసినట్టుగా పోతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది. కెరియర్కి సంబంధించినటువంటి విషయాల్లో గుడ్ న్యూస్ కూడా వింటారు. మీ ఆలోచనలు చాలా స్పష్టంగా క్రియేటివ్గా మారుతూ ఉంటాయి. అలానే షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి లాభాలు కూడా కలుగుతాయని చెప్పాలి. దైవ చింతన కూడా పెరుగుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా ధనుర్రాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు ఖచ్చితంగా వర్తించి తీరుతాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇది నన్ను చూసే చెప్తున్నారు అనేటంతటి యాక్యురేట్గా ఉండేటటువంటి విధంగా మీకు ఇక్కడ క్యాల్కులేషన్స్ ఉండడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషము ఎక్కడ ఉందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. అయినప్పటికీ కొన్ని చిన్న పరిహారాలు కూడా చేసుకోవడం చాలా అవసరం. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం, గురుబలం ఇంకా పెరగటానికి చక్కగా రాఘవేంద్ర స్వామిని కానీ దత్తాత్రేయ స్వామిని కానీ నమస్కరించుకోవడం చాలా మంచిది. అలానే ఖచ్చితంగా మీరు 6, 7, 8 తేదీలలో శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.